क्या आप भी देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT न्यूज चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। इंडियन आर्मी के सिलेक्शन के लिए आए नौजवान फुटपाथ पर रातें गुजारते हुए मौलाली में मुकीम आर्मी सिलेक्शन बोर्ड के पिछले 8 रोज से सिलेक्शन प्रोग्राम इंडियन आर्मी में जवानों के भर्ती के लिए जारी है। 8 रोजा इस सिलेक्शन प्रोग्राम में हिस्सा लेने के लिए न सिर्फ तेलंगाना, आंध्र प्रदेश बल्कि राजस्थान, कर्नाटक, महाराष्ट्र और दीगर स्टेटों के नौजवान इंडियन आर्मी में अपने अपने सिलेक्शन के लिए आए हैं। बुनियादी सहूलतें न होने के कारण उन्हें साफ पीने के पानी, खाने के लिए सड़क किनारे GHMC के 5 रुपए वाले मिड डे मील्स पर अपना पेट भरकर गुजारना पड़ रहा है। और न सिर्फ इतना बल्कि सर्द रातें बिना कम्बल और चादर के फुटपाथ पर सोकर गुजारनी पड़ रही है। इस ज़माने में सिलेक्शन बोर्ड या हुकूमतें तेलंगाना को देश के हिफाजत और कुर्बानी रखने वाले नौजवानों जो आर्मी सिलेक्शन के लिए आए हैं उनके लिए माकूल इंतजाम करने चाहिए। ఇది మౌలాలి దగ్గర జెటిఎస్ దగ్గర ఉన్న ఆర్మీ సెలక్షన్ బోర్డు దగ్గర ఫుట్పాత్ మీద దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది యువకులు ఆర్మీలో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడికి వచ్చారు. వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేక నడి రోడ్డు మీద ఫుట్పాత్ మీద గజగజ వణికించే చల్లో వీళ్ళు ఇలా పడుకున్నారు. వీళ్ళకి ఈ సెలక్షన్లు అనేవి గత 8 రోజుల పాటు జరుగుతాయిట. అయితే వీళ్ళకి కనీసం తాగడానికి నీళ్లు కానీ, ఉండటానికి షెల్టర్ కానీ, టాయిలెట్స్కి వెళ్ళాలన్నా ఎటువంటి లేదు, భోజనాల వసతి కూడా లేదు. వీళ్ళకి ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అవుతారో లేదో తెలియదు కానీ ఈ లోపల వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఒక రకమైన ట్రైనింగ్ జరుగుతుంది. ఇక్కడ ఒక దుర్భర స్థితి ఇది. వీళ్ళు దేశంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇట్లాంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వీళ్ళు ఎంతోమంది యువకులు తెల్లారుజాము 3 వీళ్ళకి రన్నింగ్ ట్రైనింగ్ అనేది జరుగుతుందట. వీళ్ళకి వారం రోజుల పాటు వీళ్ళు ఇదే సెలక్షన్స్ పూర్తయ్యేంత వరకు ఇదే పరిస్థితి, రోడ్డు మీదే వీళ్ళు ఇలా పడిగాపులు పడగాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం టైం 8:30, 9 అవుతోంది. ఈ టైంలోనే గజగజ వణిపోతున్నాం చలిలో. ఈ అర్ధరాత్రి దాటితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ నుంచి రాజస్థాన్ నుంచి కూడా కొంతమంది వచ్చారు, మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచో వచ్చారు. వీళ్ళ పరిస్థితి ఇది. ప్రభుత్వం కనీసం స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఒక మన GHMC ఏర్పాటు చేస్తే 5 రూపీస్ కౌంటర్ ఏర్పాటు చేసిన భోజనాలది వీళ్ళకి, అలాగే తక్షణం ఒక ఉండటానికి ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది.